మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి బుద్ధి లేదని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిర్వహించినటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. నూతన సంవత్సర కానుకగా పెన్షన్ను 3000 చేయడంతో సంతోషంతో అవ్వాతాతలు ఎమ్మెల్యేతో కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అవ్వాతాతల పెన్షన్ 2000 చేస్తానని హామీ ఇవ్వగానే అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నేను 2000 చేస్తానని చేయడంతో ఒక బుద్ధి లేనితనం కదా అని అన్నారు. ఇలా మోసబుచ్చేందుకు నలుగురు బాబులు రాష్ట్రంలో బయలుదేరని వారి మాటలు ప్రజలు నమ్మొద్దని సూచించారు. ఇక రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని సంతోషంగా చూసుకునే సీఎం ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే శ్రీధర్ రెడ్డి తెలిపారు. జీవితం అంతా కూడా ఆత్మాభిమానంతో బ్రతికినటువంటి వారు అవసరాల దిశలో యాచకృత్యం అలంకరించే మన బీసీ గాని ఎస్సీ గాని ఎస్టీ గాని ప్రతి ఒక్కరికి ఆలోచన చేయమని చెప్పి ప్రతి అవ్వను ప్రతి తాతను కోరుతా ఉన్నాం. ఈరోజు ఒక్కసారి గమనిస్తే గత 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో శ్రీ సత్యసాయి జిల్లా సాధకుడు ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సంవత్సరం నుంచి 2009 సంవత్సరం వరకు మనందరి పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారి హయాంలో మన ఇంటి వద్దకు ఏ విధంగా అయితే పెన్షన్ తెచ్చి ఇచ్చే కార్యక్రమాన్ని రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు. అదే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయలను పెన్షన్ ఇస్తానని చెప్పారు. 2000 రూపాయలు అంటూనే చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు అంటే ఈయన 1000 రూపాయలు అంటాడు. ఈయన 1000 అంటూనే జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి ఆశీస్సులతో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2000 రూపాయలు చేస్తానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 2000 అంటే ఈయన లాస్ట్ ఒక్క నెల 2000 అన్నాడు. దయచేసి వ్యత్యాసం గమనించండి. ఇచ్చే మనసుండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానని చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు నేను ఇస్తానని చెప్పి సంకలు గుద్దుకొని పరిగెత్తుకుంటూ వస్తా ఉన్నాడు. సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారిని. నీకు నిజంగానే అవ్వల మీద తాతల మీద ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయకముందే మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకుంది. అలాంటిది ఆ బాధ్యతను తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన తర్వాత ఇవ్వడం అనేది ఒక ఎన్నికల స్టంట్ కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయల లాస్ట్ మాసంలో మార్చి నెలలో మాత్రమే ఇవ్వగలిగారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. పెట్టే చెయ్యిని మనం ఎప్పుడు గుండెలు పెట్టుకొని చూసుకోవాలి. మీరు మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాలి. మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మా బిడ్డ మా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము సంతోషంగా జీవిస్తున్నామని చెప్పేసి మీరు ఎక్కడ కూర్చున్నా కూడా అందరికీ చెప్పాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ ఇక్కడ నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఎందుకంటే 1వ తారీఖు పొద్దున్నే పెన్షన్లు రావడమే కాకోకుండా మీకు ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఆరోగ్య సురక్ష జగనన్న ఆరోగ్య సురక్ష పెట్టి మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా చూసుకునే సీఎం ఎవరైనా ఉన్నారు అంటే అదొక్క జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక పెద్ద ఆయన బయలుదేరినాడు, ఆయనకు తోడు ఇంకొక ఆయన బయలుదేరినాడు. ఆ పెద్ద ఆయన పేరు చంద్రబాబు, ఆయనకున్నటువంటి పక్కనున్నటువంటి పవన్ బాబు. ఆ పవన్ బాబుకు చంద్రబాబుకు తోడు మన లోకేష్ బాబు, పల్లె బాబు. ఇంత 4 బాబులు బయలుదేరి మనకు పొద్దున్న లేస్తానే నోటికి వచ్చేటివన్నీ అబద్ధాలు. కంకణాలు కడతాం, చేతులు కడియాలు వేస్తాం, కాళ్ళ కంకణాలు కడతాం, మెడకు మోకులు వేస్తాం అని చెప్పి అబద్ధ మాటలు చెప్పి ఓట్లు వేసుకున్న తర్వాత మీరు ఎవరు ఏం అవసరం ఉండి మా దగ్గరికి వచ్చారనే లక్షణం కలిగినటువంటి అలాంటి లక్షణాలు కలిగినటువంటి నాయకులు ఎవడైనా ఉన్నా అంటే అది ఒక చంద్రబాబు, పవన్ బాబు, లోకేష్ బాబు, పల్లె బాబు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి మీకు మంచి చేసింటే మీ బిడ్డ మీ శ్రీధర్ రెడ్డిని ఆశీర్వించండి, మీ బిడ్డ మీ జగనన్నను ఆశీర్వించండి. ఇంత ధైర్యంగా ఇంత గట్టిగా ఒక నాయకుడు చెప్తున్నాడంటే మంచి చేసామనే భావన నాలో ఉంది.